మొదటి వారాన్ని ముగించుకొని రెండవ వారములోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా చేరవచ్చిన పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు, యవనస్తులకు మరియు చిన్న బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనములను తెలియజేస్తూ మరి ఈ యొక్క నెలలో రెండవ పరిశుద్ధ దిన ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నారు. మరి ఈ సమయంలో నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. ముందుకు రండి. పిల్లలు జరగండి. ఏంటంటే ముందు జరగండి. చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. పేజీ సంఖ్య 242. క్రొత్త నిబంధన గ్రంథములో ఆఖరి పేజీ 242వ పేజీ. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. మరి ఈ లేఖన భాగమును చదువుటకు మన మధ్యలో వినోద్ బ్రదర్ ముందుకు వచ్చి ఈ లేఖన భాగమును చదువుతారు. దయచేసి అందరూ కూడా బైబిల్ తీసి జాగ్రత్తగా పరిశీలనగా చూడాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన గ్రంథము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నాయి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంహరింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకే తన దూతను పంపాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. దేవుని వాక్యం దీవించుగాక. మరి వాక్యము కొరకు ప్రార్థన. మన మధ్యలో నతానీయులన్న గారు వాక్యము కొరకు ప్రార్థన చేస్తారు. అందరం కూడా కళ్ళు వంచి కళ్ళు మూసుకొని వాక్యము కొరకు ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడుగా. ఆమేన్. నోరు తెరచి చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును చదివినటువంటి సహోదరునికి ప్రార్థించిన నతానీయులు అన్నగారికి ఇద్దరికి కూడా నా వందనాలను తెలియజేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును గమనించవలసిందిగా నేను మీకు
తెలియజేస్తూ ఉంటున్నాను. మరి నేటి అంశము కొరకు మూల వాక్యముగా ప్రకటన గ్రంథములో నుండి 22వ అధ్యాయము 7వ వచనము అన్నది ప్రాముఖ్యమైనది. ఎన్నో వచనం అండి? 7వ వచనం. 7వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మరి చదువబడిన ఆ లేఖన భాగము నుండి ఈ ప్రశస్తమైన సమయములో మనము ధ్యానము చేయబోయేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ. అంశం యొక్క పేరు యేసుక్రీస్తు రెండవ రాకడ. ఇది జరిగిందా, జరగబోయేదా? అందరూ చెప్పండి. జరగబోయేది. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఏ క్షణమైనా కూడా అది జరగవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. గత కాలంలో యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి సంఘములో ఎవరైనా బోధించారా? మీరు విన్నారా? జరిగిందా? యొక్క బోధ జరిగిందా? యేసుక్రీస్తు రాకడ గురించి నేను రాక మునుపు ఏ సేవకుడైనా సంఘములో బోధించాడా? లేదు కదా, వినలేదు కదా. నేను క్యాజువల్గా అడుగుతున్నాను, చెప్పారా లేదని అడుగుతున్నాను. రైట్. చాలా రోజులుగా ఈ యొక్క అంశాన్ని సంఘానికి తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా ఈరోజు ఈ యొక్క అంశముతో మీ ముందు రావటానికి దేవుడు సహాయం చేశాడు. సంఘాన్ని నిద్ర లేపడానికి సంఘం ఏం చేస్తూ ఉంది అని అంటే, సిద్ధపాటు లేకుండా సంఘం నిద్రపోతుంది. సంఘాన్ని మేల్కొల్పాలని, సంఘాన్ని హెచ్చరించాలని, సంఘాన్ని దేవుని రాకడ కొరకు ఆయత్తము చేయాలని, సిద్ధపరచాలని చెప్పి ఈరోజు ఈ యొక్క అంశాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండకండి. మీ మనస్సును దేవుని మాటల మీద లగ్నము చేసి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని నేను మీకు హెచ్చరికగా ఈ మాటలను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అంశాన్ని మరి ఒకసారి నేను మీ ఎదుట ఉంచుతూ ఉంటున్నాను. అంశం యొక్క పేరు యేసుక్రీస్తు రెండవ రాకడ. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము అని అంటే, ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఇంగ్లీష్లో పిలవటం జరుగుతుంది. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది క్రైస్తవ విశ్వాసములో అత్యంత ముఖ్యమైన నమ్మకం. మీరేంటి చెప్పండి? నమ్మకమా కాదా? యేసయ్య మరలా వస్తాడా? వస్తాడా రాడా? ఎంతమంది నమ్ముతున్నారు? మరి నమ్మకమే కదా. క్రైస్తవ విశ్వాస జీవితంలో
యేసుక్రీస్తు రెండవ రాకడ అనునది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నమ్మకం. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది బైబిల్ ప్రకారం క్రీస్తు మహిమతో భూమిపైకి దిగి వచ్చే సంఘటన. యేసయ్య ఈ భూమిపైకి ఎలా దిగి వస్తాడంట? మహిమతో దిగి వస్తాడు. అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మరియు విశ్వాసులందరూ ఎదురు చూచే ఒక వాగ్దాన పూర్వక సంఘటన. దేవుడు చెప్పాడు, నేను మరలా వస్తానని వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు విశ్వాసులమైనటువంటి మనం విశ్వాసముతో నిరీక్షణతో ఏం చేస్తూ ఉంటున్నాము? ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకు? మన ప్రాణ ప్రియుని కొరకు, మన ప్రాణ రక్షకుని కొరకు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. మరి యేసు మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు వచ్చాడా? మొదటిసారి వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? 2026 సంవత్సరాల క్రితం మొదటిసారి వచ్చాడు. ఎలా వచ్చాడు? గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఎలా వచ్చాడు? ఈ గొర్రె పిల్లను ఏం చేశారు? వధించారు. ఏం చేశారు చెప్పండి? వధించారు. యేసుక్రీస్తు మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు ఒక సామాన్య మానవుడిగా జన్మించాడు. ఎలా జన్మించారు చెప్పండి? మనమంతా ఎవరు? ఒక సామాన్యమైనటువంటి మానవులం. యేసయ్య కూడా ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఆయన జన్మించాడు. కానీ రెండవ రాకడలో ఆయన దేవదూతలు పరలోక సైన్యాలతో కలిసి ఆకాశము నుండి అందరికీ కనిపించేలా ఆయన వస్తాడు. అని ఎలా వస్తాడు చెప్పండి? రెండవ రాకడలో ఎలా వస్తాడు? దేవదూతలను వెంట పెట్టుకొని పరలోక సైన్యాలను వెంట పెట్టుకొని ఆకాశము నుండి ఈ భూమి పైన ఉండే ప్రతి వారు చూసినట్లుగా ఆయన రెండవ రాకడలో ఈ భూమిపైకి ఆయన రాబోతూ ఉంటున్నాడు. మరి యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడని దేవదూతలు అపోస్తలులతో చెప్పారు. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు మొదటి రాకడలో ఆయన పరలోకానికి ఏ కొండపైన ఆరోహణమయ్యాడు? ఒలీవల కొండపై నుండి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళాడో ఆయన రెండవ రాకడ కూడా ఎలా ఉంటుందంట? అదే రీతిగానే ఉంటుందని చెప్పి గ్రంథంలో రాయబడి ఉంది. ఆ వచ్చి నన్ను చూపించమంటారా? రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
ఈ మార్చిలు దేవుని దూతలు మాట్లాడుతూ ఉంటున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసయ్య శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులను ఉద్దేశించి, అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి దేవుని దూతలు మాట్లాడుతూ ఉంటున్నారు. గలిలయ మనుషులారా, యేసు ప్రభువు గలిలయ దేశంలో ఆయన పెరిగాడు. పుట్టుక యూదయ దేశం, పెరిగింది గలిలయ దేశం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి, యేసు ప్రభువు అలా పోతా ఉంటే శిష్యులు ఏం చేశారు? ఆ ఒలీవల కొండపై నుండి ఆయన్ను అలా చూస్తూనే ఉండిపోయారు. అది వెళ్తా ఉంటే క్రింద ఉన్నటువంటి ఈ శిష్య బృందం ఆయన చూస్తూ ఉండగా, ఆయన వెళ్ళిపోయిన తరువాత అలానే చూస్తూ ఉండగా దేవుని దూతలు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆకాశము వైపు మీరు ఎందుకు చూపుతున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆ వచనము ప్రకారంగా పరలోకంలో ఆయన ఉన్నాడా లేదా? దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? ఆయన పరలోకానికి చేర్చుకోబడ్డాడు. ఏ రీతిగానైతే వెళ్ళాడో తిరిగి అదే రీతిగా మరలా ఆయన వస్తాడు అని ఆయన రెండవ రాకడ గురించి ఆయన యొక్క దూతలు కూడా సాక్ష్యమిస్తూ ఉంటున్నాయి. కింద వచనంలో చూస్తే ఏమని ఉందంటే, అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఈ ఒలీవల కొండ అనునది యెరూషలేమునకు సమీపములో ఉంది, దగ్గరలో ఉంది. ఆ కొండపై నుండి యేసయ్య ఆరోహణమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. సమస్త మానవాళిని రక్షించడానికి, సజీవులను మృతులను తీర్పు తీర్చడానికి మరియు తన మహిమ గల రాజ్యాన్ని స్థాపించడానికి యేసు భూమిపైకి తిరిగి వస్తాడని బైబిల్ ప్రవచిస్తోంది. బైబిల్ ఏమని ప్రవచిస్తోంది? మరలా యేసయ్య వస్తాడు, సజీవులకు మృతులకు ఆయన ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అందుకే ఆయన రాబోతున్నాడని చెప్పి దైవ గ్రంథం ప్రవచిస్తోంది. ప్రవచనాత్మకంగా జరగబోయేటటువంటి సంగతులను మనకు ముందుగానే దైవ గ్రంథం తెలియజేస్తా ఉంటుంది. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఏదైనా తారీఖు ఉందా? ఏదైనా తేదీ ఉందా? ఫలానా రోజు వస్తాడని దైవ గ్రంథంలో ఏమైనా రాయబడి ఉందా? ఒక మాట నేను మీకు చూపిస్తాను, రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? అక్కడ ఆ వచ్చిన భాగంలో వ్రాయబడిన సంగతిని మనం చూద్దాం. మత్తయి సువార్త 24:44. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? మనము ఏ గడియనైతే ఆయన వస్తాడు అని చెప్పి అనుకోలేదో ఆ గడియలోనే ఎవరు వస్తారంట? మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు వస్తారు. అంటే డేట్ ఏమైనా చెప్పబడి ఉందా? డేట్ అనేది
చెప్పబడలేదు. మనం అనుకున్నది గడియ, అది ఏదైనా కావచ్చు. ఒకవేళ ఇలా అనుకుందాం, యేసయ్య రేపు వస్తాడేమో అనుకుందాం. రేపు ఆ గడియలో రాడు, మనం అనుకున్నాం కనుక. మరి ఎప్పుడు వస్తాడు? మనం ఏ గడియనైతే అనుకోలేదో ఆయన వస్తాడని, ఆ గడియలో ఆయన వస్తాడు అని చెప్పి ఈ మాట స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు. గనుక ఆ గడియ, ఆ సమయం అన్నది ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. అయితే సంఘము ఎలా ఉండాలి అని అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అక్కడ అదే చెప్పాడు, సిద్ధముగా ఉండుడి, మీరు సిద్ధముగా ఉండుడి. ఆర్ యు రెడీ? యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ క్షణమే వస్తే ఏంటి నీ గతి? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎదుర్కోవడానికి? మొద్దు నిద్రపోతున్నారు అంతా. ఈ లోక సంబంధంగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఇదే సిద్ధపాటు తప్ప ప్రవచనాలు నెరవేరుతున్నాయి, రాబడిన సూచనలు నెరవేర్చబడుతున్నాయి. మేము సిద్ధంగా ఉండాలి కదా. ఈ సిద్ధపాటు లేదే సంఘానికి. మనం ఎల్లవేళలా దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మన భారతదేశం యొక్క సరిహద్దుల్లో సైన్యము పహారా కాస్తుంది, కాపలా కాస్తుంది. అందుకనే మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. వారు నిద్ర పోయారనుకోండి కాపలా గాయకుండా, ఏమవుతుంది? శత్రువు మన దేశంలోనికి అక్రమంగా చొరబడతాడు, వినాశనాన్ని కలిగిస్తాడు. దేశం ఈరోజు క్షేమంగా ఉంది అంటే దానికి కారణం ఎవరు? సైన్యం. సైన్యం ఏం చేస్తా ఉంది? ఈ రోజే యుద్ధం, ఈ క్షణమే యుద్ధం అన్నట్లుగా 24 గంటలు వారు కన్ను మూయకుండా ఏం చేస్తారు? సిద్ధంగా ఉంటారు. ఒకవేళ శత్రువు వస్తే, అక్రమంగా చొరబడితే ఆ వ్యక్తిని అంతమొందించడానికి ఎల్లవేళలా వారు ఎలా ఉంటారు చెప్పండి? సంసిద్ధులై ఉన్నట్లుగా సంఘము కూడా ప్రతి క్షణం, ప్రతిరోజు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పెళ్లికి పోతే బాగా సిద్ధపడతారే, మరి రాకడికి ఎందుకు సిద్ధపాటు లేదు? మంచి మంచి చీరలు, మంచి మంచి ఆభరణాలు, మంచి మంచి డ్రస్సులు, ఈ రకమైన సిద్ధపాటు ఉంది. మరి రాకడకు సంబంధించిన సిద్ధపాటు ఏది? ఆయన ఎదుర్కొనగలవా? అందుకే ప్రభు అంటున్నాడు, మీరు సిద్ధముగా ఉండుడి, సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనము అనుకొనని గడియలో ఆయన రాకడ ఉంటుంది. మనకు తారీఖు అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఒక్కటే, ఆయన ఎప్పుడైనా రాని, ఆయన ఎప్పుడైనా రాని. మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. తరువాత ప్రశ్న, యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నకు ఒక వచనాన్ని నేను మీకు వివరిస్తాను రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వాక్యం.
యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. హల్లెలూయా. ఆయన మొదటి రాకడలో ఆయన భూమి మీద ఉండగా ఈ మాట ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల, ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళిపోయాడు? యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరికి? అందరికీనా? అందరూ వెళ్తారా పరలోకానికి? వాక్యాన్ని విని ఇష్టానుసారంగా జీవిస్తూ చివరి క్షణంలో చచ్చిపోయే ముందు ప్రభు నన్ను కాపాడు, నన్ను క్షమించు అని అంటే కుదురుద్దా? పరలోకానికి చేరుకోగలుగుతామా? అయ్యే పనేనా? చాలా మంది తప్పుడు బోధలు విని 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 యేసు ప్రభు క్షమాహృదయం కలిగిన వాడు, ఈ రకమైనటువంటి మెంటాలిటీలో ఉన్నారు తప్ప సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. మోసే గట్టి ఏమైందండి? మోసే ఏమయ్యాడు చెప్పండి? చిన్న అవిధేయతను బట్టి దేవుడు కనాను దేశంలో కాలు పెట్టనీయకుండా చేశాడు మోషేని. కనాను ఏమైనా పరలోకమా? కనాను ఏమైనా పరలోకమా? కాదు కదా. అది భూమి మీద ఒక భాగమే కదా. అలాంటి కనాను భూభాగంలో మోసే చిన్న అవిధేయతను బట్టి కాలు పెట్టలేకపోతే, ఈ కనాను కంటే గొప్పది పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు పాపాలు ఇష్టానుసారంగా చేసి చివరి క్షణంలో దేవాలను క్షమించు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? కుదిరే పనేనా? నేను చెప్పింది వాస్తవమా కాదు? మీరు వాక్యాన్ని జరిగేసి చూడండి, తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. నేను అవగాహన లేకుండా మాట్లాడట్లేదు. ఎన్నోసార్లు చెప్పాను, తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంది, తెలిసి తప్పు చేస్తే క్షమాపణ లేదు. ప్రభువే చెప్పాడు ఈ మాట సువార్తల్లో. అది తప్పు తప్పు అని తెలిసినా కూడా తప్పు మీద తప్పు చేసుకుంటున్నారే, మరి ఎలాగో పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతావు? అందరికీ అటు భాగ్యము దొరుకుతారా? కొందరు అన్నారంట ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామముని గొప్ప కార్యాలు చేయలేదా? యేసయ్య నామములో అన్నీ చేశారు. మరి అక్కడికి వెళ్ళి యేసయ్యతో మాట్లాడితే ప్రభు ఏమన్నాడు? మీరెవరు నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా ఎదుట నుండి తొలగిపోండి. ఎత్తవుతున్నాడు. ఒక సేవకుని పరిస్థితి ఆ రకంగా ఉంటే, ఒక సాధారణమైనటువంటి విశ్వాసి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. పరలోకం కొరకు చాలా ప్రయాసపడాలి. ఈ భూమి మీదే మనం ప్రయాసపడాలి. ప్రాణంతో ఉండగానే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. భౌతికమైన వాటి కొరకు కాదు మన ప్రయాస, అవి కొద్ది వరకే. మనం ఇక్కడ ఉన్నంత వరకే అవసరం. కానీ శాశ్వతమైన స్థలం మనకు ఉంది అక్కడ దేవుడి దగ్గర. దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎవరైతే తన వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, అలాంటి వారి కొరకు స్థలములను ఆయన పరలోకములో సిద్ధపరుస్తున్నాడు. పరలోకములో ఆయన స్థలములను సిద్ధపరచటానికే ఆయన వెళ్ళి ఉన్నాడు. క్రింది వచనంలో చూస్తే 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల.
అది అవసరం లేదు. అప్పుడే నేను సులభంగా మెయిన్ కానీ కనిపించి కావాల్సింది అది కూడా నచ్చ మెయిన్ వాల్యూ కనిపించింది. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం ఎక్కువ తగ్గించి అక్కడ ఏమని చెప్పబడి ఉంది అంటే, వినండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, అంటే రెండవ రాకడ గురించి చెప్తా ఉంటున్నాడు ప్రభు. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఏం చేస్తాడంట? మరలా ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడు? తీసుకొని పోవుదును అంటున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు అని అంటే, ఆ వచనము ప్రకారంగా మనలను అనగా తన సంఘాన్ని తీసుకొని పోవడానికి ఆయన రాబోతా ఉన్నాడు. సిద్ధపరచబడిన వధువు కన్యక అయినటువంటి తన సంఘము కొరకు ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అందుకే ఆయన రాబోతా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలోని దశలు నేను మీకు తెలియజేసి ఈనాటి ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు రెండవ రాకడలోని దశలు, రెండు దశలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో రెండు దశలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు దశలు అని అంటే, మొదటి దశ రహస్య రాకడ. ఏంటి చెప్పండి? రహస్య రాకడ. రెండవది బహిరంగ రాకడ. రెండవది ఏంటి? బహిరంగ రాకడ. ఈ రెండు కూడా యేసుక్రీస్తు యొక్క రాకడలో రెండు దశలు, రహస్య రాకడ, బహిరంగ రాకడ. అలా కొంత పరిచయం గురించి అవగాహన కొరకు అలా కొన్ని మాటలు చెప్పి నేను ప్రసంగాన్ని ముగించేస్తాను. మరి రహస్య రాకడలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో అన్నా వింటున్నారా? వినండి. మరలా మీకు వినే అవకాశం దొరక్కపోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకో సంఘాన్ని ప్రేమించి జాగృతి చేయడానికి దేవుడు ఈ ప్రసంగాన్ని ఈరోజు మీ ఎదుటకు నా ద్వారా తీసుకొని వచ్చాడు. మరలా ఇది వినే అవకాశం మీకు దొరకకపోవచ్చు. జాగ్రత్త. మీరు ఇలా ఉన్నారనుకోండి, నిద్ర మొత్తం వచ్చేస్తుంది. మీ మెడ మీద సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ఎలా ఉండాలి తెలుసా? స్కూల్లో జాతీయ గీతం ఆడేటప్పుడు ఎలా ఉంటారో తెలుసా? ఇలా స్ట్రైట్గా వినటిగా నడుమొప్పి ఏమైనా ఉందా? ఉన్నవాళ్ళు ఓకే, లేని వాళ్ళు భూమి రోగం వచ్చేస్తుంది. జాగ్రత్త. బాగా వినండి. తలలు పైకెత్తండి. తలలు పైకెత్తితే మీకు అర్థం అవుతుంది. మీ యొక్క ఏకాగ్రత వాక్యం మీదే ఉంటుంది. కనుక ఏకాగ్రతను మన వాక్యం మీద నిలుపుదాం. రహస్య రాకడలో ఏం జరుగుతుంది అని అంటే, రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది. ఏది ఎత్తబడుతుంది? సంఘము ఎత్తబడుతుంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, కుటుంబము ఎత్తబడదు, సంఘము ఎత్తబడుతుంది. కనుక మనం ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. ఇప్పుడే యేసయ్య వచ్చాడనుకోండి, ఇక్కడ మనం వాక్యం వింటున్నాం కదా, అందరూ ఎత్తబడతారనుకుంటున్నారా? అందరూ ఎత్తబడరు. అంత సీనియర్ లేదు ఇక్కడ. అర్థమవుతుందా? ఏం చాలు మనం హత్య చేస్తామంటే ఉన్న విషయమే అది. నువ్వు బాధపడినా నొచ్చుకున్నా వాస్తవమేది. అందరూ ఎత్తబడలేరు. సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎత్తబడలేరు. కొద్దిమంది విడువబడతారు, కొద్దిమందే ఎత్తబడతారు. ఆ ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావా లేదన్నదే ప్రాముఖ్యం. నువ్వు కుటుంబంలో ఉంటే కుటుంబం ఎత్తబడదండి. ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. సంఘములో ఉంటేనే ఎత్తబడతావు.
సంఘానికి రాకుండా ఇంటి దగ్గర ఉండి కాలక్షేపం చేస్తూ ఉంటే దేవుడు వచ్చేది కుటుంబాల కొరకు కాదు వచ్చేదైనా తన సంఘము కొరకు, తన స్వరక్తమిచ్చిన సంఘము కొరకు ఆయన రాబోతా ఉంటున్నాడు. అటువంటి సంఘములో నీవు చేర్చబడితేనే ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. దీనిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే రాప్చర్ అంటారు. ఏమంటారు? ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అని ఇంగ్లీష్ లో మాట్లాడతారు. సంఘము ఎత్తబడుతుంది రహస్య రాకడలో. ఇది ఎవరికి తెలియదు. దీని గురించి రాత్రి చెప్తానని వివరణంగా అలా ప్రాథమిక విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మరి ప్రభు రహస్య రాకడలో ఆయన భూమిపైకి రాడు. ఈ రహస్య రాకడలో ఆయన భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఎక్కడికి చెప్పండి? 3 ఆకాశాలు ఉన్నాయి. 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశం. మధ్యాకాశానికి ఆయన వస్తాడు. భూమి మీదకి ఆయన రాడు. ఈ సంఘం మధ్యాకాశానికి చేర్చబడుతుంది. ఆ మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘాన్ని కలుసుకుంటాడు. ఎక్కడ కలుసుకుంటాడు సంఘాన్ని? మధ్యాకాశంలో తన ప్రియమైనటువంటి సంఘం. ఎంతగానో ప్రేమించాడు కదా. ఈ సంఘం కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కచ్చాడు కదా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మధ్యాకాశంలో ఆయన వచ్చి తన సంఘాన్ని కలుసుకుంటాడు. భూమి మీదకు నేరుగా ఆయన రహస్య రాకడలో ఆయన రాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏడుంది చెప్పండి? మధ్యాకాశంలో ఉంది. ఏడుంది చెప్పండి? మధ్యాకాశంలో. మరి అక్కడ సంఘం ఏం చేస్తుంది? అక్కడ సంఘానికి ఏమైనా పని ఉందా? ఏంటి ఆ పని? 7 సంవత్సరాలు మధ్యాకాశంలో సంఘం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు సంఘం ఏం చేస్తుంది తెలుసా? 7 విందు. ఏంటి చెప్పండి? 7 సంవత్సరాలు విందు. ఎక్కడ సంఘానికి? మధ్యాకాశంలో తన సంఘానికి దేవుడు పార్టీ, మన భాషలో చెప్పాలంటే ఏంటి? పార్టీ ఇవ్వబోతున్నాడు తన సంఘానికి యేసయ్య మధ్యాకాశంలో. మరి ఆ పార్టీలో నీ ఉండాలని నీకు ఆ కోరికగా ఉందా లేదా? ఇప్పుడున్న భక్త జీవితం ఏదైతే ఉందో ఆ రకంగానే కొనసాగితే అక్కడికి చేర్చబడలేము. త్యాగం లేదండి. ప్రభు కొరకు ఏం లేదు. సమయాన్ని త్యాగం చేయరు, డబ్బులు త్యాగం చేయరు, ఏది త్యాగం చేయరు. ఎట్లా పరలోకం వస్తుంది చెప్పండి? ఎట్లా వస్తుంది చెప్పండి? సమర్పణ లేదు. బైబిల్లో భక్తులందరూ ప్రాణాలకు తగ్గించారు కదా. ప్రాణాలను లెక్క చేయకుండా త్యాగం చేయగలిగితేనే దేవుడి కార్యాలు జరుగుతాయి కదా. సమర్పణ లేని జీవితాలు ఆ మధ్యాకాశానికి, ఆ సంఘంలోనికి మనల్ని చేర్చలేవు. గమనించండి. మధ్యాకాశంలో సంఘానికి 7 సంవత్సరాలు విందు ఉంటుంది. భూమి మీద విడవబడ్డారు కదా కొద్దిమంది. చాలా మంది ఏమయ్యారు? భూమి మీద విడవబడ్డారు. మరి వారి పరిస్థితి ఏంటి? అక్కడ 7 ఏళ్ల విందు, ఇక్కడ 7 ఏళ్ళు శ్రమల కాలం. ఏంటో చెప్పండి? అక్కడేమో 7 ఏళ్ళు విందు, ఇక్కడేమో 7 సంవత్సరాలు శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో సంఘము ఉండదు. ఈ శ్రమల కాలంలో సంఘం అనేది ఉండదు. సంఘం ఎత్తబడి ఉంటుంది. విడువబడిన వారికి పట్టబగలే చుక్కలు కనబడతాయండి. భూమి మీద ఎవరైతే విడువబడ్డారో వారంతా యాంటీ క్రైస్ట్ పరిపాలనలో ఉంటారు. అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు అంటాం కదా. ఆ క్రీస్తు యొక్క పరిపాలనలో వారు కొనసాగుతూ ఉంటారు. 3.5 సంవత్సరాలు మాయ మాటలు చెప్పి పరిపాలన చేస్తాడు అంత్యక్రీస్తు. తర్వాత 3.5 సంవత్సరాలు రక్తాన్ని ఏరులై పారిస్తాడు అంత్యక్రీస్తు. ఆ పరిపాలనలో విడువబడిన సంఘం, విడువబడిన వారు వారి యొక్క చిత్రహింసలకు గురి కావలసి వస్తుంది. జాగ్రత్త సుమా.
అందుకే శ్రమల కాలంలోనికి మనం వెళ్ళకూడదు అని అంటే ఇప్పుడే నిద్ర లేయండి. నిద్రపోయింది చాలు. మీరేదైతే భక్తి జీవితం అని మీరు భ్రమపడుతున్నారో వాస్తవానికి అది భక్తే కాదు. బైబిల్లో చెప్పబడిన భక్తి వేరు, మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానం వేరు. బైబిల్కి వ్యతిరేకమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. అది మధ్యాకాశానికి ఆ బిందులోనికి మనల్ని తీసుకొని వెళ్ళదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది రహస్య రాకడ. ఏంటి చెప్పండి? ఇది మొదటి దశ. మరి రెండవ దశ ఏంటి? ఏం చెప్పారు రెండవ దశ గురించి? బహిరంగ రాకడ. ఏ రాకడ? బహిరంగ రాకడ. దీని గురించి కొంత పరిచయముతో కూడిన మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మరి భూమిపై జరిగే శ్రమల కాలం ముగిసిన తరువాత, అంటే ఏంటి? 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంది కదా, ఆ శ్రమల కాలం ముగిసిన తరువాత యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి భూమిపైకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? రహస్య రాకడలో భూమి మీదకు రాడు. బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ఈ భూమిపైకి ఆయన దిగి వస్తాడు. ఈ రాకడలో సమస్త జనులకు ఆయన కనబడతాడు. ఈ భూమి పైన ఉండే ప్రతి మనిషికి కూడా రెండవ రాకడలో, బహిరంగ రాకడలో యేసయ్య అందరికీ కనబడతాడు. రహస్య రాకడలో సంఘానికి మాత్రమే కనబడతాడు. బహిరంగ రాకడలో అందరూ చూస్తారు ఆయన. ఒక వచనాన్ని చూపించమంటారు రండి. ప్రకటన 1:7. దాని కొరకు ఒక వచనం. ప్రకటన గ్రంథం వినండి. యోహాను అంటున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రం అంటే ప్రతి కన్ను ఎవరిని చూస్తుందంట? యేసయ్యను చూస్తుంది. తర్వాత ఆయనను పొడిచిన వారును చూచెదరు. క్రైస్తవులను హింసించిన వారు, క్రీస్తు యొక్క బోధకు వ్యతిరేకంగా బోధించిన వారు, జీవించిన వారు, వీరందరూ క్రీస్తును పొడిచిన వారే. వీరంతా కూడా ఏం చేస్తారంట? ఆయన వస్తూ ఉంటున్నప్పుడు, ఆయన పరలోక సైన్యాన్ని వెంట పెట్టుకొని వస్తూ ఉంటే ఈ భూమి మీద విడువబడిన వారందరూ కూడా ఏం చేస్తారంట? ఆయనను చూస్తారు. తర్వాత భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఈ భూమి పైన ఉండే జనులందరూ ఏం చేస్తారంట? ఆయన అలా వస్తూ ఉంటే రొమ్ములు కొట్టుకుంటారంట. ఇన్ని రోజులు దేవుని సేవకు స్వార్థను ప్రకటించారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తే మార్గమని ఇన్నిసార్లు బోధించిన మేము వినలేదే, మేము నమ్మలేదే, ఇదే కదా వాస్తవం, మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం, ఆయన దిగి వస్తూ ఉన్నాడని చెప్పి భూజనులందరూ ఏం చేస్తారు? రొమ్ములు కొట్టుకుంటారంట. రొమ్ములు కొట్టుకున్న ప్రయోజనము లేదు. కృపాకాలం గతించిపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి. కరెంట్ ఉన్నప్పుడే మోటార్ స్విచ్ చేయాలి, నీళ్ళు వస్తాయి. కరెంటు పోయినట్లు ఎంత ప్రెస్ చేస్తే ఏంటి ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అప్పుడు రొమ్ములు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం? భూమి మీద సేవకులు ఎంతో మంది సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు నిజ దేవుడిని ప్రకటన చేస్తూ ఉంటే చెవికెక్కల ఈ మాటలు, చెవికెక్కల. అయ్యా రండి మందిరానికి, మీ జీవితాలు మార్చుకోండి, రండి మీ బ్రతుకులు మార్చే మాటలు వినండి అంటే ఈ మాటలు చెవికెక్కల. యేసయ్యను చూసిన వెంటనే రొమ్ములు కొట్టుకుంటారు. ఏం చేస్తారు? అయ్యో నేను అవివేకులను, అయ్యో నేను
ఎంత మూర్ఖురాలన్నా, దేవుని మాటలు వినలేదు, లెక్క చేయలేదు అని చెప్పి బాధపడవలసినటువంటి పరిస్థితి ఆ రోజు రాబోతా ఉంది. హల్లెలూయా. బహిరంగ రాకడలో సాతాను బంధింపబడి క్రీస్తు విరోధి నాశనం చేయబడతాడు. సాతాను ఏమవుతాడంట? దేవుడు సాతాను ఏం చేస్తాడు? బంధించేసి యాంటీ క్రైస్ట్ ఉన్నాడు కదా, అంతే క్రీస్తు విరోధి ఈ గాడిని దేవుడు ఏం చేస్తాడంట? నాశనము చేస్తాడు. బహిరంగ రాకడలో ప్రభువు తిరిగి ఏ కొండ వెంచి వెళ్ళాడు? ఆయన ఒలీవల కొండపై నుండి వెళ్ళాడు కదా. తిరిగి రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీద తన పాదములు ఎక్కడ మోపుతాడు అని అంటే అదే ఒలీవల కొండపైన తన పాదములు ఆయన మోపబోతా ఉంటున్నాడు. ఇది ప్రవచనం జకర్యా చెప్పాడు. రెండు చూపిస్తున్నమాట. జకర్యా గ్రంథం 14:4. జకర్యా గ్రంథం 14:4లో జకర్యా ముందుగానే ప్రవచించాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ప్రవచనముతో కూడిన మాట అక్కడ చెప్పబడి ఉంది. ఆ దినమున అంటే యేసుక్రీస్తు దిగి వచ్చే బహిరంగ రాకడలో దిగి వచ్చే ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద, ఏ కొండ మీద? యెరూషలేమునకు తూర్పు వైపు ఉంది ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ఆ కొండ మీద తన పాదాలు, తన రెండు పాదములు అలా ఆనించిన వెంటనే, ఆ పాదములను ఉంచిన వెంటనే ఒలీవల కొండ తూర్పు తట్టునకును మడగటి తట్టునకును నడిమికి విడిపోయి, యేసు ప్రభు యొక్క పాదాల స్పర్శ తగిలిన వెంటనే ఆ కొండ ఏమవుతుందంట? నడిమికి చీలిపోతుంది, రెండుగా విడిపోతాయి ఒలీవల కొండ. ఇది జరగబోయేది బహిరంగ రాకడలో జరగబోయేటటువంటి సంఘటన. నడిమికి చీలిపోయి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ మధ్య భాగంలో ఎలాంటి లోయ అంట? విశాలమైనటువంటి లోయ అక్కడ ఏర్పడుతుంది. ఇది జరగబోయేది బహిరంగ రాకడలో. యేసుక్రీస్తు తన పాదములను ఒలీవల కొండ మీద అలా నిలిపాడో లేదో వెంటనే ఆ కొండ రెండుగా చీలిపోతుంది. మధ్యలో విశాలమైనటువంటి లోయ ఏర్పడుతుంది. హల్లెలూయా. మరి రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్యకాలం ఎంత అంటే 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాల వ్యవధి ఈ రెండింటికి మధ్యలో, ఈ దశలు రెండింటికి మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. ఇంతవరకు నేను చెప్పినటువంటి సంగతులన్నీ యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలు చెప్పాను నేను. ఎలాంటి విషయాలు? ప్రాథమిక విషయాలు చెప్పాను. అసలైన విషయాలు రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆగుతా ఉంటున్నాను. మిగతా సంగతులు రాత్రి మనం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు మనం స్టార్ట్ చేసినటువంటి నూతనమైన అంశం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు రెండవ రాకడ. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? విన్నారు కదా అన్న? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? మనం అనుకోనని గడియలో ఆయన వస్తాడు. యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎన్ని దశలు ఉన్నాయి? 2 దశలు ఉన్నాయి. ఏంటి ఆ 2 దశలు? మొదటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడలో ఏం జరుగుతుంది? సంఘం యొక్క
ఈ సంఘం ఎక్కడ చేర్చబడుతుంది? మధ్యాకాశంలో అక్కడ ఉంచబడుతుంది సంఘం. అక్కడికి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు తన సంఘాన్ని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వస్తాడు. ఈ రహస్య రాకడలో యేసు భూమిపైకి వస్తాడా? రాడు. మరి రెండవది బహిరంగ రాకడ. ఈ బహిరంగ రాకడలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు తన దూతలను తన సైన్యాన్ని వెంట పెట్టుకొని ఈ భూమిపైకి ఆయన దిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే పాదాలు తగిలిన వెంటనే ఒలీవల కొండ రెండుగా చేర్చబడుతుంది. ప్రతి నేత్రం కూడా ఆయనను చూస్తుంది. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ముగింపు మాట ఏమిటంటే వినండి. ప్రియమైనటువంటి విశ్వాసం, కృపాకాలం ముగించబడబోతోంది. కృపాకాలం ముగించబడబోతోంది. దేవుడి రాకడ ఆసన్నమవుతోంది. ప్రభు రాకడకై నువ్వు సిద్ధమేనా? సరి చేసుకుందాం. ప్రభు రాకడకై సిద్ధపడదాం. అచ్చి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని బల్ల కొరకు మనం సిద్ధపడదాం.